చేశాను. వేరే రాష్ట్రాలతో పోటీ పడ్డాను. వేరే దేశాలతో పోటీ పడ్డాను. ఒక అగ్రదేశంగా, ఒక అగ్రజాతిగా తెలుగు జాతి ఉండాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ముందుకు పోయాను. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే ఈరోజు మీరు హైదరాబాద్ చూస్తున్నారు. ఇంటింటికి ఒకరెళ్ళి హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ యొక్క ప్రతిభకు వేదికగా హైదరాబాద్ తయారైంది. అక్కడి నుంచి ఒక్కొక్కరిని చూస్తే పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగులు చేరడం, విదేశాలకు వెళ్ళడం, వాళ్ళ భవిష్యత్తు పెంచుకోవడం, ఆదాయాలు పెంచుకోవడం, కడాను కొన్ని కంపెనీలు కూడా పెట్టి వారికంటూ ఒక ప్రత్యేకత చాటుకునే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో మళ్ళీ ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ 2004లో ఓడిపోవడం, ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత ఎన్ని విధాల రాష్ట్రానికి నష్టం జరగాలనో అన్ని విధాల నష్టం జరిగింది. నేను ఎందుకంటే గత చరిత్ర ఒకసారి మీకు ఆలోచించుకుంటే మీరు కూడా ఏం చేయాలో ఆలోచించుకోవడానికి అవకాశం వస్తుంది. 2004 తర్వాత 2014 వరకు మనం అధికారం లేకుండా పోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ప్రజాస్వామ్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ జరిగిన నష్టం ఒకసారి మీరు ఆలోచిస్తే 2014లో రాష్ట్ర విభజన జరగడం, 125 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు ఆదరించారు. ఒకసారి తెలుగుదేశం వస్తే కొంత సమయం ఓసారి కాంగ్రెస్ పార్టీకే ఓట్లేశారు. 2004లో తెలుగుదేశం పార్టీకి ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీకి వేయడం, 2009లో మళ్ళా ఓట్లేయడం, 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉందంటే కాంగ్రెస్ పార్టీ అది ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మ్యాండేటే కారణం. కానీ 2014లో ఏం జరిగిందని ఒకసారి ఆలోచిస్తే చాలా దుర్మార్గంగా పనిచేశారు, చాలా నీచంగా పనిచేశారు. మనవల్ని పొట్టగొట్టి రోడ్డున పడేశారు, అవమానం చేశారు, అన్యాయం చేశారు. ఈరోజు దక్షిణ భారతదేశంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం మన రాష్ట్రం. దీనికి కారణం ఏంటని ఒకసారి ఆలోచిస్తే కారణం ఆ రోజు చేసిన విభజన. ఆదాయం వచ్చే ప్రాంతం హైదరాబాద్, ఆ ప్రాంతం తెలంగాణకి వెళ్ళింది. మనం ఇక్కడ ఆదాయం లేదు, మన రాష్ట్రంలో పెద్ద నగరాలు లేవు. ఒకప్పుడు హైదరాబాద్ కూడా అనుకున్నంత అభివృద్ధి నోచుకోకపోతే నేనే ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి బెంగళూరుతో సమానంగా ఆ రోజు అభివృద్ధి చేశాను. అలాంటి పరిస్థితి నుంచి మీరు చూస్తే ఈరోజు ఆదాయం వచ్చే నగరం పోయింది, ఇక్కడ రాజధాని లేదు. మొదటి రోజున నా ప్రయాణం ఒక బస్సులో కూర్చొని బస్సే ఆఫీసు, బస్సే బస అక్కడి నుంచే ప్రారంభించాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాం. అదే మరి రైతులు ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 9 నెలల్లో సంవత్సరం లోపలనే అసెంబ్లీ కానీ అదే సమయంలో ట్రాన్సిట్ సెక్రటరియట్ కూడా నిర్మాణం చేసుకొని భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ఒకసారి చూస్తే బాధేస్తుంది. 3 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం, ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర విభజన ఒక స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చేశారు. ఆ రోజు మనం ఇంకొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కుటుంబంలో 2 పిల్లలుంటే 2 పిల్లలను కూడా విభజన చేయాల్సి వచ్చినప్పుడు, డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు 2కి న్యాయసమ్మతంగా చేస్తాం. కనీసం ఒక కుటుంబంలోనే పనిచేస్తే ఒక రాష్ట్ర విభజన వచ్చినప్పుడు చరిత్రలో ఎప్పుడు చూసినా 2 ప్రాంతాల్లో ఉండే ప్రజలను కూర్చోబెట్టి 2కి ఆమోదయోగ్యమైన పరిష్కారం చేస్తారు. ఎవరికి ఇబ్బంది పెట్టరు, ఎవరికి అన్యాయం చేయరు. కానీ ఇంతమంది దేశంలో చాలా రాష్ట్రాలు వచ్చాయి. మన రాష్ట్రంలో 3 సార్లు కలవడం కానీ విడిపోవడం జరిగింది. మహారాష్ట్ర నుంచి గుజరాత్ పోయింది, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ వారుగా వచ్చింది, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ కూడా విడిపోయింది. ఎక్కడ చూసినా న్యాయం జరిగింది. మన దగ్గరకు వస్తే అవమానం చేశారు, యుద్ధ విమానంలో బిల్లు తీసుకొచ్చారు. ఆనాటి కాంగ్రెస్ నాయకుల్ని కంట్రోల్ చేయడం కోసం
ఈ ఎంపీలు ఎమ్మెల్యేలని ఒత్తిడి తేవడం కోసం ఒక వార్ రూమ్ పెట్టారు. అదే సమయంలో పార్లమెంట్లో మనం ఎవరితో మాట్లాడకుండా 20 నిమిషాల్లో బిల్లు పెట్టి పార్లమెంట్ డోర్లన్నీ క్లోజ్ చేసి టీవీ కూడా బంద్ చేసి మన ఎంపీలను కొట్టి బిల్లు పాస్ చేసుకున్న సందర్భం అది. ఆ రోజు మీరందరూ ఒకసారి చూడాలి. నేను ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళాను, ఒకరి దగ్గరికి కాదు. ఈరోజు గుంటూరులో చాలామంది నాయకులు వచ్చారు, అందరినీ కలిశాను. ములాయం సింగ్ యాదవ్ని కలిశాను, ఆ రోజు సిపిఎంని కలిశాను, సిపిఐని కలిశాను, జనతాదళ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిశాను, శరత్ యాదవ్ గారిని కలిశాను. ఇంకొక పక్కన జాతీయ పార్టీలందరినీ కలిశాను, ప్రాంతీయ పార్టీలు కలిశాను. డిఎంకే దగ్గరికి వెళ్ళాను, చెన్నై వెళ్ళాను, ఏడీఎంకే జైలు దగ్గరికి వెళ్ళాను, మమతా వెస్ట్ బెంగాల్కి వెళ్ళి కలకత్తాకి వెళ్ళాను, బాంబేకి వచ్చి శివసేనను కలిశాను. అదే మరిగా అకాలీదళ్లు కలిశాం. నేను కలవని నాయకుడు లేడు. అందరినీ కలిసి నేను కోరింది మాకు న్యాయం చేయమని కోరారు. మాకు అన్యాయం చేయొద్దండి. 2 రాష్ట్రాల్లో తెలుగువారే ఉన్నారు. మీరు విభజన చేయాలంటే ఒక పద్ధతి ఉంది. ఎవరికి అన్యాయం చేయొద్దండి, ఎవరికి అగౌరవపరచొద్దండి, న్యాయసమ్మతంగా చేయమని కోరితే పెడచెవిని పెట్టారు. ఏమాత్రం లెక్క పెట్టుకోలేదు. అధికారం ఉందని అధికారాన్ని ఉపయోగించి ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు కౌరవ సభలో ఏ విధంగా ద్రౌపదిని అన్యాయం చేస్తూ ఉంటే అందరూ గమ్మన కూర్చున్నారు. అదే మాదిరిగా నిండు సభలో మనకు అన్యాయం జరిగితే ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఈ విషయం తెలుగు జాతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ఆ రోజు ఇంకొక పక్క చూస్తే చట్టం కొన్ని పెట్టారు. తర్వాత రాజ్యసభకి వెళ్ళింది. రాజ్యసభలో కూడా ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క ప్రత్యేక హోదా పెట్టాలన్న ఆలోచన లేదు. బిల్లు పాస్ కావాలి. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కానీ బీజేపీ నాయకులు అడిగారు, హైదరాబాద్ తెలంగాణకు ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేదు. అలాంటప్పుడు ఆ రాష్ట్రం నిలబడాలంటే, నిలదొక్కోవాలంటే ఆర్థికంగా ఇబ్బందులున్నాయని నిలదీస్తే అప్పుడు ప్రత్యేక హోదా అనే మాట తీసుకొచ్చారు. ఆ బిల్లు పాస్ చేయడానికి ఆలోచించారు తప్ప మన మీద అభిమానం ఉండి కాదు. అలాంటి నాయకులు ఇప్పుడు వచ్చి మళ్ళీ మన మీద ఎక్కడ చూసినా ఒక ప్రేమ వలకబోస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు అధికారం కోసం, రాజకీయ లబ్ధి కోసం మా పొట్టగొట్టారు. ఈరోజు మళ్ళీ వచ్చి నయం అంచనా చేస్తున్నారు మీరు. ఆ రోజు అధికారంలో ఉండి మమ్మల్ని దెబ్బతీశారు. ఈరోజు మళ్ళీ చూస్తే ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, 5 కోట్ల మందిని కోరుతున్నా. ఈరోజు కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మన ఆదాయం ఈ సంవత్సరం 1,22,000 రూపాయలు. అదే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ 1,58,000, 1,59,000. అంటే దగ్గర దగ్గర 36,000 రూపాయలు మనకంటే వాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంది. కేరళ ఆదాయం చూసుకుంటే 1,70,000. 1,70,000 అంటే మనకంటే వాళ్ళది ఒక 50,000-55,000 రూపాయల ఆదాయం ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు మనం అసమర్థులమా నేను అడుగుతున్నా, మనం తెలివిలేని వాళ్ళమా నేను అడుగుతున్నా, మనం చేతగాని వాళ్ళమా నేను అడుగుతున్నా. కాదు, అన్యాయం జరిగింది. మనం కష్టపడ్డాం, మన కష్ట ఫలితం ఆ రోజు చెన్నైలో పెట్టాం, తర్వాత హైదరాబాద్కి వెళ్ళాం. ఇవన్నీ కూడా విదేశాల్లో కూడా మన వాళ్ళు తెలివిగా ప్రవర్తిస్తూ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అందుకనే మీరందరూ ఆలోచించాల్సిన రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని ఆ రోజు చెప్పాను. ఈ అన్యాయాన్ని మనం అందరం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో కూర్చుంటే లాభం లేదు. మనకంతా కోపం ఉంది, కసి ఉంది. ఆ కసి, కోపం కక్షగా మారాలి. నిరంతరం శ్రమ చేయాలి. ఎవరైతే ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారో వాళ్ళు సిగ్గుపడే విధంగా, ఈర్ష్యపడే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఈ నవ నిర్మాణ దిశలో మీరంతా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తామని గట్టిగా మీరందరూ కూడా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది నా కోసరం కాదు, మా కుటుంబాని కోసం, అంతకంటే కాదు. ఈ రాష్ట్రం కోసం
భావితరాల భవిష్యత్తు కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మీ అందరికీ ఒక విజన్ ఇచ్చాను. నిన్న కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీ క్షమించడానికి తప్పు చేసింది, చాలా దుర్మార్గం చేసింది, కుట్ర అవినీతి రాజకీయాలు చేశారు. అందులో భాగస్వాములే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ. కానీ దేశంలో చాలామంది ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడలేకపోయారు. అది బాధాకరం. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు బైఫర్కేషన్ యాక్ట్లో కొన్ని పెట్టారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు. నేను కేంద్రాన్ని ఒకటే కోరాను, ఈరోజు మన ఇద్దరం కలిసి పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకుని ఈరోజు ముందుకు పోతున్నాం. మీరు ఈ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చూడండి. మాకు అన్యాయం జరిగింది, జరగాలని అన్యాయం జరిగింది. తిరిగి అన్ని రాష్ట్రాలతో పైకొచ్చే వరకు మాకు సహకరించండి, చేయూతనివ్వండి. మేము నిలదొక్కుని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చాలా స్పష్టంగా నేను రిక్వెస్ట్ చేశాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఒక మిత్రపక్షమైన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలతో సమానంగా, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా 2022కి 3 రాష్ట్రాల్లో దేశంలో ఒకటిగా ఉంటాం. 2029కి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి, ఉంటుంది, చేసి చూపిస్తాం. నేను అందుకని ప్రతి ఒక్కటి ఒక తమ్ముడు చాలా ఎమోషనల్గా మాట్లాడాడు, చాలా సంతోషం. నా ఆలోచన కూడా అదే. ఈరోజు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని తీసుకొస్తాం, మీ ముందర నాలెడ్జ్ని పెడతాను, టెక్నాలజీ తీసుకొస్తాను, మీకు అందుబాటులో పెడతాం. మీరు కూడా భాగస్వాములైతే ఊహించిన అభివృద్ధిని మనం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఈరోజు చూస్తున్నారు, ఎన్నో సంవత్సరాలుగా జల వనరుల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సమస్య ఉంది. ఆ సమస్య మీరు చూస్తే ఒక పక్క కరువు, ఒక పక్క తుఫాన్లు. ఒక పక్క కరువు చూస్తే అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతుందని, దేశంలోనే తక్కువ వర్షపాతం పడే 2వ జిల్లా అనంతపురం జిల్లా. రాయలసీమ ఉంది, రాళ్లసీమగా మారిపోయింది. కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుల వల్ల కానీ, మనకొచ్చిన సమస్యల వల్ల కానీ ఈరోజు ఆ రాయలసీమ ఎప్పుడూ బాగుపడదని ఎప్పటికప్పుడు ఆశ వదులుకునే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం కోస్టల్ జిల్లాలన్నీ, దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు మీకు తెలుసు, అది అయిన తర్వాత హరికేన్ తుఫాను 96లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మొత్తం ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. మొన్ననే తుఫాన్ వచ్చి విశాఖపట్నాన్ని కళావిహీనం చేసే పరిస్థితికి వచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో ఒక పక్క కరువు ఉంది, ఒక పక్క తుఫాన్లున్నాయి. ఈ రెండు సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా బైఫర్కేషన్ అప్పుడు మనం ఒకటే అడిగాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమస్యలు ఉన్నాయి, వనరులు లేవు, రాజధాని లేదు, ప్రాజెక్టులు రాలేదు, ఇండస్ట్రీస్ లేవు, చదువుకోవాలంటే పిల్లలకు ఇన్స్టిట్యూషన్స్ లేవు. అదే సమయంలో కరువు ఎప్పుడు వస్తుంది. ఈ సంవత్సరం కూడా మీరు ఆలోచిస్తే 1680 కోట్ల రూపాయలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పే చేసే పరిస్థితికి వస్తున్నాం. అంటే ఒక పక్క కరువు ఎదుర్కోవాలి, ఇంకో పక్క తుఫాన్ ఎదుర్కోవాలి. మొన్నే మీరు చూశారు, హుదూద్ సైక్లోన్ వచ్చింది, చాలా బీభత్సం చేసింది. కానీ నేను భయపడలేదు. మొదటి రోజు ఎవరు పోనప్పుడే అక్కడికి వెళ్ళి 8 రోజుల్లో మళ్ళీ మామూలు పరిస్థితులు తీసుకొచ్చిన తర్వాతనే తిరిగి ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళాను తప్ప తిరిగి వెళ్ళలేదు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అదే విశాఖపట్నం ఒక సుందర నగరంగా తయారు చేశాం. భారతదేశంలో బెస్ట్ సిటీ ఏదంటే 3వ ర్యాంకు విశాఖపట్నానికి వచ్చింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నెంబర్ 1, విశాఖపట్నం పోర్ట్ నెంబర్ 2 కింద వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఒక విపత్తు వచ్చిన విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగిలేని శక్తిగా ఈరోజు నిరూపించుకోగలిగాం. ఈరోజు నేను అదే ఆలోచించాను,
ఈ రాష్ట్రంలో కరువులు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు దగా చేశారు. ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒక స్ట్రాటజీ ఇచ్చాను. ఆ స్ట్రాటజీ ప్రకారం డిపార్ట్మెంట్లని చెప్పింది ఏదైతే వర్షపు నీరుందో భూగర్భ జలాలుగా మార్చుకుందాం. మన పెద్దవాళ్ళు చెరువులు కట్టారు. చెరువుకి గొలుసు కట్టు కాలువలు తీశారు. అంటే ఒక చెరువు నిండితే ఇంకొక చెరువుకు నీళ్లు రావడం. అదే మరిగా ఎక్కడికక్కడ చెక్ డ్యాములుగా నదుల్లో కానీ చేసుకుంటే ఆ నదులే జలాశయాలుగా మారే అవకాశం ఉంటుంది. అదే మరిగా ఈరోజు నేను ఆలోచించింది పెద్ద ఎత్తున మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒక నూతనమైన కార్యక్రమానికి 2 సంవత్సరాల్లో దగ్గర 4 లక్షల పంట కుంటలు దువ్వాం. ఏ పొలంలో వర్షం పడితే ఆ పొలంలోనే భూగర్భ జలాలుగా మారాలి. ఎక్కడ ఏ వర్షం పడినాక భూగర్భ జలాలు ఎక్కడున్నాయి అనే దానిపైన రియల్ టైంలో నా కంప్యూటర్లో చూసుకుంటే కూడా తెలిసేట్టుగా రాష్ట్రం మొత్తం భూగర్భ జలాలు మెజర్ చేయడానికి ఫిజియోమీటర్లు పెట్టాం. అంతేకాకుండా నేను ఒక విజన్ ఇచ్చాను. భవిష్యత్తులో వర్షాకాలం కంటే ముందు 8 మీటర్లు ఉండాలి నీటి మట్టం. వర్షాకాలం తర్వాత 3 మీటర్లను నీళ్లు ఉండాలి. దీనివల్ల 1 మీటర్ నీటి మట్టం వేస్తే 90 టీఎంసీ నీళ్లు వస్తాయి. 1 సెంటీమీటర్ వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చుకుంటే 54 టీఎంసీ పెంచుకునే అవకాశం ఉంటుంది. 1 టీఎంసీ నీళ్లు మీరు ఉపయోగించుకుంటే 10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అందుకని పెద్ద ఎత్తున నీరు ప్రగతి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోతున్నాం. 90 రోజుల కార్యక్రమం ఇచ్చాను. జూలై ఎండ్ 20 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఎక్కడ వర్షపు నీటిని భూగర్భ జలాలుగా ఒడిసి పట్టవలసిన అవసరం ఉంది. ఒక పక్క ఈ కార్యక్రమం చేస్తున్నాయి, ఇంకో పక్క పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాం. ఈరోజు తోటపల్లి, హంద్రీ, నీవా ఒకటి కాదు అన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కానీ పూర్తయితే చాలా వరకు వెసులుబాటు వస్తుంది. ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు మనకొక పెద్ద వరం. ఇదే ప్రభుత్వంలో మీరు ఒకసారి ఆలోచిస్తే పోలవరం ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టాను. ఆ రోజు నేను దూరదృష్టితో ఆలోచించాను. మనకు ఎన్నికలైనాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం చూస్తే పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పెడతామని మాటలు చెప్పి 7 మండలాలు తెలంగాణలో ముంపుకు గురయ్యే మండలాల్ని అక్కడనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కానీ ఆ 7 మండలాలు మనకు రాకపోతే ఈ పోలవరం ప్రాజెక్టు సాధ్యమయ్యేది కాదు. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా మీరందరూ ఎంపిక చేశారు, తెలుగుదేశాన్ని గెలిపించారు. మన రాష్ట్రం ఏర్పడింది జూన్ 2వ తారీఖున. రిజల్ట్స్ వచ్చింది మే 20 ఆ ప్రాంతంలో వచ్చాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసింది 26వ తారీఖున చేశారు. నేను ఆ రోజు ఢిల్లీకి వెళ్ళి ఒకే విషయం కోరాను. మీరు కానీ ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టు రాదు. పోలవరం ప్రాజెక్టు రాకుండా అన్యాయం జరగడుకుంటే నేను ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి అవసరం లేదని చాలా స్పష్టంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి చెప్పాను. మామూలుగా పార్లమెంటు సమావేశాల తర్వాతనే ఎలాంటి పనులైనా చేస్తారు. అలాంటిది మొదటి కేబినెట్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి అది ఆర్డినెన్స్ కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం చేసి ఆ 7 మండలాలు మనకిచ్చిన తర్వాతనే ఆ రోజు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. దానిపైన మీరు ఆలోచిస్తే కొంతమంది కావాలని కోర్టుకు వెళ్ళడం ఎన్నెన్నో చేశారు. తర్వాత కేంద్రంతో గట్టిగా మాట్లాడిన తర్వాత 100% డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నబార్డు ద్వారా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం 2018కి పోలవరం ద్వారా గ్రావిటీతో నీళ్లు వచ్చే బాధ్యత, తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అది జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇది మామూలు ప్రాజెక్టు కాదు. దేశంలో ఎక్కడా లేని ప్రాజెక్ట్ ఇది.
ఈరోజు ఇప్పుడే కాదు, కనీస దూరంలో రాబోయే భవిష్యత్తులో ఎక్కడా ఇలాంటి ప్రాజెక్టు వచ్చేదానికి కూడా అవకాశం లేదు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీంట్లో మీరు చూస్తే కొన్ని వేల మంది గిరిజనులు ఉన్నారు. ఇంకో పక్క వేల ఎకరాలు భూసేకరణ చేయాలి. వీళ్ళందరికీ మళ్ళీ R&R కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక పక్క అవన్నీ చేయాలి, ఇంకో పక్క ప్రాజెక్టు పూర్తి చేయాలి. మట్టి పనులు దగ్గర దగ్గర 70% పూర్తి అయిపోయినాయి. ఇంకో పక్క గేట్లు 48కి 18 గేట్లు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ అనుకున్న ప్రకారం అవుతా ఉంది. కాంక్రీట్ పనులు ముమ్మరం చేశాం. ఇంకో పైన రేపు 8వ తారీఖుని కాపర్ డ్యామ్ కూడా ఫౌండేషన్ వేస్తున్నాను. అన్ని కూడా పొజిషన్ చేశాను. సోమవారం పోలవరంగా మార్చి ఈ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఈ ప్రాజెక్టు తెలుగు జాతికి జీవనాడి, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోగలిగితే చరిత్ర తిరగరాసుకునే పరిస్థితి వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నానికి నీళ్లు వెళ్తాయి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు వెళ్తాయి, వంశధార నాగావళి అనుసంధానం చేస్తాం. ఆ 3 జిల్లాల్లో నీటి సమస్య లేకుండా చేస్తాం. అదే మాదిరిగా కుడి కాలువ ద్వారా ఇప్పుడైతే పట్టిసీమ పూర్తి చేశాం. ఎడమ కాలువ కోసం పురుషోత్తపట్నం పూర్తి చేస్తున్నాం. భవిష్యత్తులో కుడి కాలువ ద్వారా నేరుగా కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. ఇప్పుడే నీళ్లు వచ్చాయి, రేపు గ్రావిటీతో వస్తాయి. నదుల అనుసంధానం ఒక కళ. ఎన్నో దశాబ్దాలుగా గోదావరి ఉంది, కృష్ణా ఉంది. 2 నదులు కలిపిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా డెల్టా ఎండిపోయింది, సీజన్ మారిపోయేది. తుఫాన్ సమయంలో పంటలు వచ్చేటివి, ఓసారి పంటలు వచ్చేటివి కాదు. సముద్రపు నీళ్ళే మళ్ళీ భూమిలోకి వచ్చి ఎక్కడ చూసినా సముద్రపు నీళ్ళు వచ్చి ఉప్పు నీళ్ళన్నీ భూమిలో ఉండే పరిస్థితి. అలాంటి సమయంలో ఈరోజు మీరు ఆలోచిస్తే సకాలంలో నీళ్లు రిలీజ్ చేస్తాం. పంటలు వేసుకోమని రైతాంగాన్ని కోరుతున్నా. ఈరోజు గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు వాడతాం. కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు పులిచింతల్లో కానీ, నాగార్జునసాగర్ కానీ, శ్రీశైలం పెట్టుకుంటాం. అవసరం కొద్దీ కరువు ప్రాంతాలు రాయలసీమ కానీ, ప్రకాశం జిల్లాకు కూడా ఇస్తాం. ఈరోజు పోలవరం మీరు చూస్తే దగ్గర దగ్గర 60% మట్టి పనులు 70% అయిపోయినాయి. అన్ని కంట్రోల్లో ఉన్నాయి, మనం పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన రేపు రాబోయే ఆగస్టు 15 పురుషోత్తంపట్నం కూడా ఎత్తిపోదల పూర్తి చేస్తాం. దీనివల్ల ఏదైతే నీళ్లు తీసుకుని విశాఖపట్నం వరకు ఏలేశ్వరం రిజర్వాయర్లో నీళ్లు పెట్టి ఏలేరులో పెట్టి ఇబ్బంది లేని పని తీసుకొస్తాం. తోటపల్లి ఈరోజు మీరు చూస్తూ ఉంటే 85% పనులు పూర్తి అయిపోయినాయి. ఈ సంవత్సరంలో దీన్ని కూడా పూర్తి చేస్తున్నాం. హంద్రి నీవా 91% పూర్తయినాయి. ఈ సంవత్సరం ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మడకశిర, అదే మరి హిందూపూర్, కుప్పం, చిత్తూరు మొత్తం 2 జిల్లాలే కాకుండా అటు రాయలసీమ మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇంకో పక్క హంద్రి నీవా ఫేజ్ 2 కూడా 74-75% పూర్తయింది. దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇంకో పక్క గాలేరు నగిరి మొదటి విడత పూర్తయింది. గండి కోటకు చూస్తే 450 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా చేశాం. ఇంకా డబ్బులు ఇవ్వాలి, అది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో పక్క చూస్తే వంశధార ఫేజ్ 2లో స్టేజ్ 2లో చూస్తే 450 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇచ్చాం. ఇవన్నీ పెండింగ్ పెట్టిపోయారు. కుడి కాలువ ఈరోజు మీరు చూస్తే ఒకే సంవత్సరంలో దగ్గర దగ్గర 700 కోట్ల రూపాయలు ల్యాండ్ కొనడానికి కానీ, ఇంకో పక్క R&Rకి కానీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు వెలుగొండ ఉంది, ఇది 70% పూర్తయింది. 2018 దీన్ని పూర్తి చేస్తాం. గుండ్లకమ్మ రిజర్వాయర్ ఉంది, 93% పూర్తయింది, దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఈ 7 ప్రాజెక్టులు పూర్తయితే 30 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లు వస్తాయి. ఇంకో పక్క ఏదైతే
పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతానే ఆ నీళ్లు నేరుగా కృష్ణాకే కాకుండా పెన్నాకు తీసుకెళ్తాం. ముందు పెన్నాకి సంగం రిజర్వాయర్కి కనెక్ట్ చేస్తాం. అక్కడిని సంగం బ్యారేజ్ తీసుకెళ్తాం. 2,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. ఆ తర్వాత ఫేజ్ 2లో సోమశిలకు కూడా తీసుకెళ్లి మొత్తం సోమశిలకు వెళితే కందలేరు సోమశిల ఇవన్నీ నీళ్లు పెట్టుకోగలిగితే బ్రహ్మాండంగా రిజర్వాయర్లో నీళ్లు పెట్టే పరిస్థితి వస్తుంది. నా ఆలోచన ఒకటే, అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇప్పటికే మీరు చూస్తే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం ఇంకా ఒక 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 10,000 కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది. 15,000-20,000 కోట్లు అవుతుంది. 5 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి సాగునీటి వనరులపైన, జల వనరులపైన ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాం. నీరు చెట్టు తీసుకున్నాం. ప్రజలందరినీ భాగస్వాములు చేస్తున్నాం. అదే మరిగా పంట సంజీవని కింద మిమ్మల్ని భాగస్వాములు చేశాను. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే రెయిన్ గన్లు తీసుకొచ్చాం. మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తున్నాం. నా ఆలోచన ఒకటే, టెక్నాలజీ యుగంలో ఉన్నాం. రైతుకు ఇబ్బంది రావడానికి వీలు లేదు. నీళ్ళు అనేది సున్నితమైన విషయం. ఆ నీళ్ళని జాగ్రత్తగా వాడుకుంటే నీటి సమస్య ఉండే అవకాశం లేదు. మన రాష్ట్రానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. గోదావరిలో 3,000 నుంచి 4,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. కృష్ణాలో నీళ్లు రాని పరిస్థితి వస్తూ ఉంది. 2 నదులు అనుసంధానం చేసుకుని అన్ని ప్రాజెక్టులు కానీ పూర్తి చేసుకుంటే చాలా వరకు మన సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనికి ఒకటే మార్గం. రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా, మీరందరూ కూడా అనుసంధానం కావాలి. నీరు ప్రగతి ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మీ ఊరిలో పడే నీళ్లు భూగర్భ జలాలుగా మార్చండి. మిగిలిన సమస్యలన్నీ పరిష్కారం చేయడం పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే వ్యవసాయం పైన కూడా మనం ఒక వినూత్నమైన ఆలోచన చేస్తున్నాం. మామూలుగా మీరు ఆలోచిస్తే వ్యవసాయం అంటే కొన్ని పంటలకే పరిమితం చేసే పరిస్థితి. కానీ ఈరోజు నేను ఆలోచించేది వ్యవసాయంలో ఏ విధంగా ముందుకు పోవాలి. నేను కూడా ఒక రైతు కుటుంబంలో వచ్చాను. రైతు ఇబ్బందులు తెలిసిన వ్యక్తిని. ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా రైతుల్లో ఇంకా కూడా సమస్యలు తీరలేదు. సంక్షోభం నుంచి బయట రాలేకపోతున్నారు. ఒకసారి పంట వస్తుంది, ఓసారి పంట రాదు. ఒకసారి పంట వస్తుంది, మార్కెట్లో రేట్ ఉండదు. ఓసారి బాగా కష్టపడతాం, తెగులు వస్తే పంట పూర్తిగా పోయే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మీరు చూశారు, విత్తనాలు దొరికేటివి కాదు, కరెంట్ ఇచ్చేవాళ్ళు కాదు, రాత్రుల్లో పడిగాపులు ఉండేవాళ్ళు, ఎరువులు దొరికేటివి కాదు. పోలీస్ స్టేషన్లో ఎరువులు పెట్టి లాఠీలతో కొట్టి ప్రజలకు ఎరువులు పంపిణీ చేసిన సందర్భం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఆలోచించింది, ఏ రైతు కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. ఎరువుల కొరత లేదు, విత్తనాలు కొరత లేదు, ఎక్కడ కూడా క్రిమి సంహారక మందులు అడల్ట్రేషన్ ఉండడానికి వీలు లేదు. నీటి సమస్య పరిష్కారం చేస్తున్నాం. ఒకప్పుడు రైతుల్ని ఆదర్శ రైతులని పేరు పెట్టి మామూలుగా వ్యవసాయంలో పరిజ్ఞానం లేని వ్యక్తులకు ఇచ్చారు. ఈరోజు నేను ఆలోచించింది 6,500 మంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఇచ్చాను. బాధ్యత పెట్టాను. మీ పొలాల దగ్గరికి పంపిస్తున్నాను. పొలం పిలుస్తుంది. అదే మరిగా ఆదర్శ క్షేత్రాలు పెట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని అనుసంధానం చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క భూసార పరీక్షలు చేపిస్తున్నాం. ఒక మనిషి శరీరంలో మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి కూడా శక్తివంతంగా ఉండాలంటే ఆ భూమి కూడా ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకనే భూసార పరీక్షలు పెట్టి అక్కడి నుంచి మైక్రో న్యూట్రియంట్స్కి ప్రాధాన్యత ఇచ్చాను. సంవత్సరం భూసార పరీక్షలు చేయాలి. దానిపైన మైక్రో న్యూట్రియంట్స్ అన్ని ఉపయోగించాలి. అదనంగా కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ, అదనంగా
ఎరువులు కానీ మనం వాడే పరిస్థితి వస్తుంది. నాణ్యమైన విత్తనాలు ఇస్తాం. ఎప్పటికప్పుడు భూసార పరీక్షను బట్టి భూమిని ఏ విధంగా సారవంతం చేయాలనో సారవంతం చేస్తాం. ఇది చేసిన తర్వాత నేను ఆలోచించింది, రాష్ట్రంలో వ్యవసాయం ఒక పక్క ఉంది, పండ్ల తోటలు ఒక పక్క ఉన్నాయి, పాడి పరిశ్రమ ఒక పక్క ఉంది, మత్స్య పరిశ్రమ ఒక పక్క ఉంది. దేశంలో ఎక్కువ వ్యవసాయం చేసే రాష్ట్రం మన రాష్ట్రం. ఇప్పటికి కూడా చూస్తే 32% మన రాష్ట్ర సంపదలో వ్యవసాయానికి వచ్చే ఆదాయమే ఉంది. అంటే వ్యవసాయం ప్రధానంగా చేసే రాష్ట్రం మంది. మన రాష్ట్రం నుంచి రైతులు విదేశాలకు వెళుతున్నారు, వేరే రాష్ట్రాలకు వెళుతున్నారు, ఆదర్శ రైతులుగా వ్యవసాయం చేసే పరిస్థితిలో ఉన్నారు. మన రాష్ట్రంలో చేయని పంటే లేదు. వాణిజ్య పంటలు చేస్తున్నారు, పండ్ల తోటలు చేస్తున్నారు. అందుకే నేను ఆలోచించాను, ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు వ్యవసాయంతో సమానంగా మనం పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇచ్చాం. మనుషుల యొక్క ఆహారపు అలవాట్లు మారాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనుషులు తినేది బియ్యమే తినేవాళ్ళం. అది కూడా అంత మునుపైతే బియ్యం కూడా దొరికేది కాదు. మొట్టమొదటిసారిగా బియ్యం తినే అవకాశం ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. మన నాయకుడు వచ్చి 2 రూపాయల కేజీ బియ్యం పెట్టాడు. అందముని పేదవాళ్ళు రాగులు, సజ్జలు, జొన్నలే తినేవాళ్ళం. అలాంటిది వరి అన్నం తినడానికి, బ్రహ్మాండమైన రైస్ తినడానికి అవకాశం కల్పించారు. కానీ రాను రాను ఆరోగ్యం కోసం ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. అది మారినప్పుడు రైతుకు కూడా ఆదాయం రావాలంటే మీరు కూడా అలవాట్లు మార్చుకోవాలి. అందుకే పండ్ల తోటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. వ్యవసాయంలో 3వ భాగం మాత్రం పండ్ల తోటలు వేస్తారు. వ్యవసాయ ఆదాయం కంటే పండ్ల తోటల ఆదాయం ఎక్కువగా వస్తూ ఉంది. అదే మరి పాడి పరిశ్రమ ఉంది. పాడి పరిశ్రమ ఇంకా బాగా వస్తూ ఉంది. ఎవరైతే భూములు లేని వాళ్ళు ఆవులు కానీ గేదెలు పెట్టుకున్నారు. దీనివల్ల 15 రోజులకు ఒకసారి బిల్లు వస్తుంది. నేను అందుకని పశువులకేసే దానా 50% సబ్సిడీతో మీకు ఇస్తున్నా. మొబైల్ డిస్పెన్సరీస్ పెట్టాం. కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ, టీఎంఆర్ కానీ, సైలేజ్ కానీ అనేక విషయాల్లో ముందుకొచ్చి మీకు నష్టం లేకుండా చేస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మత్స్య పరిశ్రమకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇది కానీ జరిగితే ఒక విధంగా పొల్యూషన్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే ఈ చేపల పెంపకం చేసే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చేపల పెంపకం చేయండి, జాగ్రత్తగా చేయండి. మళ్ళీ కలుషితంగానే పెరిగిపోతే, కాలుష్యంగానే పెరిగిపోతే మొదటికే మోసం వస్తుంది. భవిష్యత్తు చాలా ఉంది. చేపల పెంపకానికి చాలా భవిష్యత్తు ఉంది. నేను ఇక్కడ ఫ్యాక్టరీస్ పెట్టాలంటే దానికి కూడా వ్యతిరేకించే మనుషులు వచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడతాను, ఎక్కడ కూడా కలుషితం లేకుండా చేస్తాను. చేసిన తర్వాత మీరు దాన్ని అడ్డు చెప్పి వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఇక్కడ రాకపోతే మన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదు. అందుకని చేపల రైతాంగాన్ని నేను కోరేది, మీరు కూడా క్రమశిక్షణగా ఉండండి, పద్ధతి ప్రకారం చేయండి. మీకు అండగా నేనుంటా. ప్రపంచానికి చేపల పెంపకం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే విషయంలో రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. పండ్ల తోటలకి అదొక కేంద్రంగా తయారవుతుంది. ఇదే సమయంలో మీరు చూస్తే పెద్ద ఎత్తున నేను వ్యవసాయదారుల సంఘాలు పెట్టి వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ఆధార పరిశ్రమలు పెడుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఆ పరిశ్రమల ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టి రైతులకు గిట్టుబాటు ధర చేస్తున్నాను. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క రైతు ఆనందంగా ఉండాలి. మీరు పండించే పంట నాణ్యమైన పంట రావాలి, దిగుబడి పెరగాలి, ఖర్చు తగ్గాలి. అదే సమయంలో మనం పండించే పంట ప్రపంచం మొత్తం అమ్మే పరిస్థితి రావాలి. ఎక్కడా ఇబ్బంది లేని విధానానికి శ్రీకారం చుడుతున్నాను. ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే మీ పొలంలో మీకు ఒక యాప్ కూడా రిలీజ్ చేశాం.
ప్లాంటిక్స్ అనే యాప్ ఇది. మీ ఫోటోలు మీ ఫోన్లో నేరుగా మీ పొలం దగ్గరికి వెళ్ళి వారానికి ఒకసారి కావాలంటే ఆ ఫోటో తీసుకొని ఆ యాప్ ద్వారా మీ పొలంలో ఉండే పంట బాగుందా, తెగులు ఏమైనా వస్తూ ఉందా, తెగులు ఏమైనా ప్రారంభమైందా మీరు చూసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ పొలంలో ఏదైనా రోగం వస్తే, ఏదైనా తెగులు వస్తే దాన్ని ఏ విధంగా నివారించాలనో మీరే చదువుకునే పరిస్థితి వస్తుంది. మీ ఫోటోని మేము తీసుకొని శాస్త్రవేత్తలు ఆఫీసులో కూర్చొని ప్రయోగశాలలో కూర్చొని ఎక్కడా ఎలాంటి తెగులు రాకుండా ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. దేశంలో మొట్టమొదటిసారి ఇది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడా చేయని విధానానికి మనం శ్రీకారం చుట్టాం. రెండో విషయం మీరు చూస్తే ఒకప్పుడు పిడుగు పడితే పిడుగు పడిన తర్వాత తెలిసేది, చనిపోయిన తర్వాత బాధపడేవాళ్ళం. ఈరోజు పిడుగు పడుతుందంటే అర్ధ గంట ముక్కాలు గంట ముందే సమాచారం మాకు వస్తుంది. అక్కడి నుంచి ఆ టవర్లో ఉండే ప్రతి ఒక్కరికి ఆ సమీపం నుండి అందరికీ చెప్పి ఫలాంది ఇక్కడ పిడుగు పడతా ఉంది, అక్కడి నుంచి బయట రండి, మీ ప్రాణాన్ని కాపాడుకోమని మేమే మెసేజ్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది సామాన్య ప్రజలకు టెక్నాలజీ వల్ల లాభం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న అనంతపూర్లో కరువు వచ్చింది, ఎవరూ గుర్తించలేకపోయారు. వర్షాలు పడలేదు, పడతాయని ఆకాశంలో చూసుకుంటూ కడాను చూస్తే పంట మొత్తం ఎండిపోయింది. ఆ సమయంలో నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను వెళ్ళాను, అప్పటికే లేట్ అయింది. అందుకే ఇప్పుడు ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. ఏ పొలంలో ఏ పంట వేసాం, ఏ పంట ఎప్పుడు మాయిశ్చర్ కన్స్ట్రైంట్ వచ్చిందంటే తేమ లేకుండా పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అవి ఇక్కడ ఆఫీసులో కూర్చొని అనలైజ్ చేస్తాం. ఇక్కడ ఆఫీసులో అనలైజ్ చేసి ఇమ్మీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. అదే సమయంలో ఇంకో పక్క రెయిన్ గన్ పెట్టాం. రెయిన్ గన్ అంటే పక్కన ఎక్కడైతే బోర్లో నీళ్లున్నా, పక్కన ఎక్కడైనా చెరువులో నీళ్లున్నా, చెక్ డ్యాంలో నీళ్లున్నా ఒక మెషిన్ పెట్టి అక్కడి నుంచి రెయిన్ గన్ ద్వారా ఆ పంట కాపాడతాం. ఇది ఒక స్ప్రింక్లర్ ఇరిగేషన్. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. దీనివల్ల మీరు ఆలోచిస్తే ఒక 90 రోజుల్లో మెట్ట పైర్లు వేరుశెనగ, ఒక నెల వర్షం పడుతుంది, 15 రోజులు వర్షం పడదు, మళ్ళీ వర్షం పడుతుంది. ఈ 15 రోజుల్లో ఒక తడి నీళ్లు ఇస్తే పూర్తి పంట వస్తుంది, లేకపోతే పూర్తి పంట పోతుంది. అందుకని ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల భవిష్యత్తులో ఒక తడ, 2 తళ్ళ, 3 తళ్ళ ఇచ్చి పూర్తిగా దిగుబడి పెంచే కార్యక్రమం, పంట కాపాడే కార్యక్రమం కాదు. పూర్తి దిగుబడి వచ్చే విధంగా ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇప్పుడే 15 లక్షల బోర్లు ఉన్నాయి రాష్ట్రంలో, 40,000 చెరువులున్నాయి, 4 లక్షల పంట కుంటలున్నాయి, కొన్ని వేల చెక్ డ్యాములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడున్నాయో జియో ట్యాగింగ్ చేశాం. ఎక్కడ పొలం ఎండిపోయింది, ఎండిపోతా ఉంది, ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడి నుంచి నీళ్లు తీసిపోయి ఆ పొలానికి ఇవ్వాలను ఒక శాస్త్రీయంగా టెక్నాలజీ ఉపయోగించుకొని నెట్వర్క్ చేస్తున్నాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అసాధ్యం అనుకున్న పనులు ఇప్పుడు సాధ్యం. మనం భయపడి ఇంట్లో కూర్చుంటే ఏమీ కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క జిల్లాలో చూస్తే కాలువ పోతూ ఉంటుంది. ఒక 20-30 కిలోమీటర్లో 10-20 కిలోమీటర్లో నీళ్లు లేకుండా చెరువులు ఎండిపోతాయి. దానికి ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకున్నాం. ఒక మొబైల్ లిఫ్ట్ తీసుకెళ్తాం, ఆ లిఫ్ట్ అక్కడ పెడతాం, పైప్ లైన్లో 10 కిలోమీటర్లు వేస్తాం, అక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఆ చెరువులకన్నిటికీ నీళ్లు ఇస్తాం. పైన ఒక చెరువుకి ఇస్తే ఆ చెరువు నుంచి గొలుసు కట్టు చెరువులకు నీళ్లు వెళ్లే పరిస్థితి వస్తుంది. చెరువుల్లో నీళ్లుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈ విధంగా రిజర్వాయర్లో కానీ చెరువుల్లో కానీ నీళ్లు పూర్తిగా పెట్టుకోగలిగితే దీనివల్ల మనకు ఫలితాలు వస్తాయి. నేను మామూలుగా ఆలోచించడం లేదు, వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హుద్ సైక్లోన్ వచ్చింది, కష్టాలు వచ్చాయి, మొత్తం వీధి దీపాలన్నీ ఎక్కడికక్కడ చిన్నాభిన్నం అయిపోయినాయి. ఆ రోజు నేను ఆలోచించి
కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాను. ఎల్ఈడి బల్బులు తీసుకొచ్చాను. మామూలుగా ఎల్ఈడి బల్బ్ అంటే మామూలు బల్బు కంటే 40% కరెంటు తక్కువ వాడతాం, ఆదా అవుతుంది. దానిపైన ఆ వ్యాపారంలో పిలిపించాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రైవేట్ వాళ్ళని పిలిపించి ఆలోచించి, నేను ఇప్పుడు కట్టే కరెంట్లో 35% నిలుపుకుంటా, మిగిలిన 65% మీకు ఇస్తా, మీరు పెట్టుబడి పెట్టండి, ఆదాయం తీసుకోండి, 10 సంవత్సరాలు మీకు ఒప్పందం ఇస్తానని ఒక ఒప్పందానికి ఇచ్చాను. ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా అన్ని మున్సిపాలిటీలో 5,50,000 ఎల్ఈడి బల్బులకు శ్రీకారం చుట్టాం. ఈరోజు ఎక్కడ పోయినా ఒక బల్బు కాలిపోయే పరిస్థితి లేదు. దానికి కూడా సెన్సార్ పెట్టాం. అంటే ఒక వినూత్నమైన ఆలోచన, డబ్బులు ఖర్చు లేని ఆలోచన, బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చినటువంటి సందర్భం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో కూడా నేను చేసే ఆలోచనలకు కానీ ఈ ప్రభుత్వం చేసే ఆలోచనలు కానీ మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్లన్నీ వేలి ముద్రతో ఇస్తున్నాను. నెలవారీగా మొదటి తారీఖున జీతాలు ఇచ్చినట్టు 1000 రూపాయలు 500 రూపాయలు ఇస్తున్నాను. మీకు రేషన్ ఇస్తున్నాం. ఒక్క పైసా అవినీతి లేకుండా మీ వేలిముద్ర సహాయంతో ఇస్తున్నాం. మీకు 5 లక్షల రూపాయలు ఏదైతే జీవిత బీమా ఉందో దీన్ని కూడా ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఆనందంగా ఉండాలి. అందుకే నేను ఆలోచించింది, నీతి నిజాయితీగా క్రమశిక్షణగా ఉంటే ఇవన్నీ సాధ్యం. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా గర్భిణీ స్త్రీ గర్భిణీ అయినప్పటి నుంచి మళ్ళీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి పౌష్టికాహారం ఇచ్చి చదివించే కార్యక్రమాలు చేసి వాళ్ళ జీవితంలో ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. అదే సమయంలో ఎవరైనా చనిపోతే, నిన్న కూడా చూశారు, ఒక అభాగ్యుడు భార్య చనిపోయింది, ఎవరు వాహనం ఇవ్వలేదు, కడాన ఆటో వేసుకుని ఆటోలో శవాన్ని పెట్టుకుని బాధపడుతూ వెళ్ళాడు. తొందరలోనే ఇంకొక 10 రోజుల్లో వస్తుంది, మహాప్రస్థానం వస్తుంది. మహాప్రస్థానం ద్వారా ఎవరైనా ఫోన్ చేస్తే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏ విధంగా పనిచేస్తుందో నేరుగా శవాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చి 30,000 రూపాయల దహన కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చి తిరిగి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది పేదవాళ్ల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ. అయితే ఈ కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములైతే ఇవన్నీ సాధ్యం. మీరు భాగస్వాములు కాకపోతే, మీరు అర్థం చేసుకోలేకపోతే నేను అనుకున్న ఫలితాలు అనుకున్నంతగా రావు. అందుకే మేము ఒక మాట చెప్పాను, ప్రజలే ముందు, ఎవరికైనా ప్రజలే ముందు. ఆ ప్రజల కోసమే అందరూ పనిచేయాలి. ఈరోజు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరం ప్రజలే ముందనే కార్యక్రమం కింద ముందుకు పోవాలి. అందుకే పరిష్కార వేదిక పెట్టాను. పరిష్కార వేదికలో 1100 ఈ నెంబర్కు మీరు ఫోన్ చేసి ఏ సమస్య చెప్పినా ఆ సమస్య మీరు చెప్పిన సమస్య సబబైన సమస్య అయితే పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. దాంట్లో అనుమానం అవసరం లేదు. నేనే పర్యవేక్షిస్తాను. నా దగ్గర రియల్ టైం గవర్నెన్స్ అనే డిపార్ట్మెంట్ పెట్టుకున్నాను. మంత్రులు సెక్రటరీలు అందరం పనిచేస్తాం. అదే సమయంలో ఒక జవాబుదారీ పాలన ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి జవాబుదారీగా ఉండాలని, పేదరికం నుంచి మిమ్మల్ని పైకి తేవాలని ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. రేపు ఆ విషయమే నేను మాట్లాడతా. ఆర్థిక సంస్కరణల వల్ల సంపద వస్తుంది. ఆ సంపద పేదవాళ్ళకి ఇవ్వాలి, పేదవాళ్ళని పైకి తేవాలి. ఒకసారి ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, నిరంతరం మీ ఆర్థిక ప్రమాణాలు పెంచడానికి, మీ స్థితిగతులు పెరగడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తాం. మీరు కూడా ఆలోచించి సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అతి ముఖ్యమైన కార్యక్రమం సహజ వనరులు, అంటే సాగునీటి జల వనరులపైన చర్చించాం. మన జీవితం 160% వ్యవసాయం పైన ఆధారపడుతున్నాం. వ్యవసాయం పైన ఆధారపడిన మనం ఆదాయాన్ని పెంచుకోవాలి. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఒకటి, 5 ఏళ్లకు వ్యవసాయంలో ఆదాయం 2 కావాలి. ఈ రోజు వచ్చే ఆదాయం 5 సంవత్సరాల్లో డబుల్ కావాలి. మళ్ళీ 5 సంవత్సరాల్లో అది 2 చేసే కార్యక్రమానికి మనం చేయాలి.
అది చేయాలంటే వ్యాపార పంటలు వేయాలి, పండ్ల తోటలు వేయాలి, అధిక దిగుబడి రావాలి, ఖర్చులు తగ్గించాలి, ఆర్గానిక్ పంటలకు వెళ్ళాలి, వినూత్నమైన పద్ధతుల్లో టెక్నాలజీ ఉపయోగించుకుంటేనే ఇది సాధ్యం. దీనికి మీరు సహకరించండి. బాగు చేసే బాధ్యత, మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడే మీరు చూస్తే సోషల్ మీడియా ఎంత ఇది చేస్తున్నారంటే చాలా ఇది చేస్తున్నారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసే పని మీద కొందరు ఇది చేశారు. అది చూస్తే పచ్చటి రాష్ట్రాన్ని, ప్రజల మనోభావాల్ని అతి క్రూరంగా నిస్సిగ్గుగా హత్య చేసిన వారు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఇది హత్య చేసిన వాడే శవం మీద పడి ఏడుపు నటించడం లాంటిది. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏ ఒక్క మేలు చేయకుండా ఇప్పుడు తమ రాజకీయ నిరుద్యోగాన్ని మాపుకోవడానికి నిస్సగ్గుగా మళ్లీ వస్తున్నారు. దగాబడ్డ ఈ ఆంధ్రజాతి ఈ రాష్ట్ర ద్రోహులను ఎప్పటికీ క్షమించదు. కట్టుబట్టలతో, గాయపడ్డ మనసుతో, చెదిరిన ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకు సాగాలో తెలియని ఒక నిస్సత్వ, నిర్లిప్తత, నిస్సహాయత ఆవరించిన సమయంలో రాష్ట్రాన్ని దాచుకున్న వారి వద్ద నుంచి తన మేధస్సును దోచిపెట్టి ఒక తండ్రిగా, పెద్ద కొడుకుగా, ఒక అన్నగా, తన ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా, తన అనుభవమే ప్రత్యేక హోదాగా రాష్ట్రానికి తన జీవితాన్ని అంకితం చేసిన చంద్రబాబుకి ఈ జాతి రుణపడి ఉంటుంది. ఏమిచ్చి తీర్చుకోగలగం మీ రుణం? మీరు 100 ఏళ్లు జీవించాలని ఆశీర్వదించడం తప్ప, మీరున్నంత కాలం మా ముఖ్యమంత్రిగానే ఉండాలని ప్రార్థించడం తప్ప, హత్య చేసిన వాడు ఎన్ని పూలదండలేసినా వారి నేరం పోదు. అలా రాష్ట్రాన్ని హత్య చేసి ఇప్పుడు మళ్లీ అద్భుతంగా పూలదండలతో నటించడానికి వస్తున్న వాళ్ళని రాష్ట్ర పొలిమేరలు దాటే వరకు తరిమి కొట్టడం మనందరి బాధ్యత అని ఒక సామాన్యుడి ఆవేదన. దీనికోసమే నేను పనిచేస్తున్నా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఏ కోరిక లేదు, నా జీవితంలో ఏ ఆశ లేదు. మీ అందరి దయ వల్ల, మీ ఆశీస్సుల వల్ల ఈ రాష్ట్ర చరిత్రలో ఎవ్వరికీ దక్కని గౌరవం దక్కింది. ఎక్కువ సమయం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, ఎక్కువ సమయం ప్రతిపక్ష నాయకుడిని, మళ్లీ నవ్యాంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిని. దీనికంటే నేను ఏమీ గౌరవం ఆశించడం లేదు. ఒకే ఒక గౌరవం, ఆ రుణం తీర్చుకోవడం. తప్పకుండా తీర్చుకుంటా. ఏదైతే నేను చెప్పింది మీరు ఆలోచించి మీరు కూడా నాకు కానీ సహకరిస్తే ఈ దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో, రాష్ట్రానికి అన్యాయం చేసి మన దగ్గరకు వచ్చే మొసలి కన్నీళ్లు గారుస్తున్నారో వాళ్ళ పట్ల సానుభూతి తెలియచేయొద్దండి. అట్లని చెప్పి వాళ్ళ పట్ల విద్వేషాన్ని పెంచుకున్న లాభం లేదు. వాళ్ళు చేసిన పని చేశారు, మనం దెబ్బతిన్నాం. మనం చేయగలిగింది మళ్లీ వీళ్ళు అసూయపడేటిగా, ఒరే మనం దెబ్బతీస్తాం, తిరిగి కోలుకోవడమే కాదు బ్రహ్మాండంగా పైకొచ్చారని అనునిత్యం అసూయతో కుమిలి బాధపడే విధంగా చేయాలని, చేస్తామని గట్టిగా మీ ఆమోదాన్ని, హర్షాన్ని తెలియజేయాల్సిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై. ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు. ఒక ఇద్దరు కళాకారుల్ని మీ సువర్ణ హస్తాలతోటి సత్కరించవలసిందిగా మనవి సార్. కూచిపూడి నాట్య కళాకారిణి సౌమ్య, అలాగే అంబిక, ఇరువురు కూడా సుప్రసిద్ధ నాట్య కళాకారిణులు, మన రాష్ట్రానికి వన్నె తెస్తున్నటువంటి కళాకారులు. ముఖ్యమంత్రి గారు వారు సత్కరిస్తారు. సౌమ్య ఇవాళ అష్టలక్ష్మి వైభవాన్ని ప్రదర్శించింది. భాగవతుల వెంకటరామశర్మ గారి కుమార్తె, శిష్యురాలు, సుప్రసిద్ధ నర్తకీమణి, సంప్రదాయబద్ధమైన కూచిపూడి నాట్యానికి వన్నె తెస్తున్న